ఒక్కో ఎంపీకి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది? దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగిసింది. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించగా, అంతే ధీటుగా పోటీ ఇచ్చిన ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ 232 స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని రోజుల్లో ఎంపీలు లోక్సభలో కొలువు తీరనున్నారు. అయితే ఎంపీలు పొందే జీతం, అలవెన్స్లు ఓసారి పరిశీలిద్దాం. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎంపీల జీతాలు. ఓ ఎంపీ నెలకు ₹1,00,000 సగటు జీతం పొందనున్నారు. ద్రవ్యోల్బణం రేట్లు, జీవన వ్యయ ప్రమాణం పెరగడంతో ఇటీవల 2018లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వారి జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపీల అలవెన్స్లు, ప్రోత్సాహకాలు. ప్రతి ఎంపీ నియోజకవర్గ అలవెన్స్ కింద ప్రతి నెల ₹70,000 పొందనున్నారు. తమ నియోజకవర్గంలో కార్యాలయాల నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆఫీస్ ఖర్చుల కింద 60,000 పొందనున్నారు. స్టేషనరీతో పాటు టెలికమ్యూనికేషన్ సిబ్బంది జీతాలు చెల్లించనున్నారు. ట్రావెల్ అలవెన్స్ కింద ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు దేశంలో ఎక్కడికైనా 34 సార్లు విమానంలో ప్రయాణించవచ్చు. అధికారిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైల్వేలో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం కల్పిస్తోంది. ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలో రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు మైలేజ్ అలవెన్స్ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. హౌసింగ్, అధికారిక వసతి. ఎన్నికైన ఎంపీలు 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రధాన ప్రాంతాలలో వారి నివాస అద్దెను ప్రభుత్వం భరిస్తుంది. సీనియారిటీని అనుసరించి బంగ్లాలు, ఫ్లాట్స్, హాస్టల్ రూమ్స్ కేటాయిస్తుంది. అధికారిక వసతిని తిరస్కరిస్తే హౌసింగ్ అలవెన్స్ కింద నెలకు ₹2,00,000 క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వైద్య పథకం కింద ఎంపీతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య సదుపాయాన్ని పొందుతారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రైవేటు ఆసుపత్రులను ఎంచుకోవచ్చు. ఫోన్ మరియు ఇంటర్నెట్. ఏడాదికి 1,50,000 ఉచిత టెలిఫోన్ కాల్స్ ను కేటాయిస్తారు. అలాగే నివాసానికి, ఆఫీస్కి ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం పొందుతారు. వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 4,000 కిలోలీటర్ల ఉచిత నీరు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక రోజువారీ అలవెన్స్. ఇవి కాక పార్లమెంటరీ సమావేశాలు, కమిటీ సమావేశాల సమయంలో ఎంపీలు రాజధానిలో ఉన్నప్పుడు బస, ఆహారం, ఇతర ఖర్చుల కోసం రోజువారీ భత్యం కింద ₹2,000 పొందనున్నారు. చూసారు కదా, ఎంపీల కోసం ప్రభుత్వం నెలకు ఎంత ఖర్చు చేస్తుందో. మీకు గనుక మా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.